హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SRMyHappySpace. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక కొత్త డిజైనర్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే శారీ యొక్క కొంగులు ఉంటాయి కదా, వాటిని ఎలా డిజైన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఏంటంటే రాసిల్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను, పింక్ కలర్ది. అండ్ ఇలా సర్కిల్స్ మార్క్ చేసుకొని మొత్తం కూడా కట్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే కాటన్ ఫ్యాబ్రిక్ కానీ, కాటన్ సిల్క్ కానీ, లేదంటే నెట్ ఫ్యాబ్రిక్ కానీ, ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అంటే మీ శారీకి సెట్ అయ్యేలాగా తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ రా సిల్క్ తీసుకున్నాను కదా. మనకు రా సిల్క్ వచ్చేసి ఇలా సిల్క్ అంటే దారాలన్నీ పోగుల్లాగా వచ్చేస్తూ ఉంటాయి కదా ఎడ్జెస్, మనం ఎప్పుడైతే కట్ చేస్తామో వాటిని అంటే ఊడకుండా ఉండడం కోసము నేను ఏం చేస్తున్నానంటే ఈ క్యాండిల్కి ఇలా ఎడ్జెస్ని కాలుస్తున్నాను అనమాట. ఇలా కాలవడం వల్ల ఏంటంటే మనకి పోగులు బయటికి రాకుండా ఎడ్జెస్ మొత్తం కూడా రాకుండా లాక్ అయిపోతాయి అన్నమాట. ఇలా నేను కట్ చేసుకున్న సర్కిల్స్ అన్నీ కూడా కాల్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, మీరు కాటన్ ఫ్యాబ్రిక్ కానీ, కాటన్ సిల్క్ కానీ అలా కూడా తీసుకోవచ్చని. ఒకవేళ కాటన్ ఫ్యాబ్రిక్ అనుకోండి, మనకి పోగులు అనేవి ఊడవు కాబట్టి ఇలా కాల్చుకొని అవసరం లేదు. అదే నెట్ ఫ్యాబ్రిక్ కూడా అవసరం లేదనమాట. ఒకవేళ మీరు కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అన్ని సర్కిల్స్ కూడా నేను లాక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నాకు పోగులు అనేవి బయటికి రాకుండా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్ని తీసుకొని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఏంటంటే మనకి కింద ఎడ్జెస్ ఉన్నాయి కదా, అదే హాఫ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఆ ఎడ్జెస్ ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో ఫోల్డ్ కూడా చేసుకోవాలి. అప్పుడు నాకు ఏంటంటే ఒక ట్రయాంగిల్ షేప్ లాగా ఫామ్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ షేప్ ఫామ్ అయింది కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి క్లియర్గా. ఇప్పుడు ట్రయాంగిల్ యొక్క బేస్ సైడ్ ఉంది కదండి, ఆ బేస్ సైడ్లో నేను ఏంటంటే బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటున్నాను. అందుకోసం నేను గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ థ్రెడ్ అండి, నార్మల్ కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, మిషన్ థ్రెడ్, అది తీసుకున్నాను. ఇప్పుడు నేను నీడిల్ అనేది ఇన్సర్ట్ చేసుకొని దానిలో బీడ్ ఎక్కించుకొని ఇలా బీడ్ అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ బీడ్ ఎక్కించాను, తర్వాత బీడ్లో నుండి మనం నీడిల్ అనేది తీసుకోవాలి, అది సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ చూడండి, మనకి కింది వైపున ఇలా థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ మధ్యలో నుండి మనం నీడిల్ అనేది ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేయడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఏవైతే బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నామో అవన్నీ కూడా ఒక లూప్ లాగా నీట్గా ఫామ్ అవుతాయి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పడం కంటే మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుంది అండ్ చాలా చాలా నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల. ఇలా కింది సైడ్ బేస్ మొత్తం కూడా నేను బీడ్స్తో స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. అప్పుడు మనకి ఏంటంటే మంచి లూప్ లాగా కింది వైపున ఆ ట్రయాంగిల్ యొక్క బేస్ సైడ్ మొత్తం కూడా నీట్గా లూప్ లాగా మనకి ఫామ్ అవుతుంది అనమాట. బీడ్స్ మొత్తం కూడా నీట్గా ఫామ్ అవుతాయి. మొత్తం కూడా ఒక 21 ట్రయాంగిల్స్ అనేవి సరిపోయాయండి. మీరు తీసుకున్నటువంటి ట్రయాంగిల్ మధ్యలో డిస్టెన్స్ అంటే దాన్ని పళ్ళుకి కుట్టేటప్పుడు తీసుకున్నటువంటి డిస్టెన్స్ని బట్టి మనకి ఈ ట్రయాంగిల్స్ అనేవి కావాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏం చేశానంటే నీడిల్ అనేది కొంగుకి ఫస్ట్ ఇన్సర్ట్ చేసి తర్వాత బీడ్స్ ఎక్కించుకున్నాను. ఇక్కడ నేను చిన్న బీడ్సే యూజ్ చేశాను. మీరు కావాలంటే కొంచెం పెద్ద బీడ్స్ కూడా యూజ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా లాక్ చేసేసుకోవాలన్నమాట. దాన్ని మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నేను చెప్పడం కంటే మీరు ఒకసారి చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ నేను ఈ ట్రయాంగిల్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఒక 3 ఇంచెస్ తీసుకున్నానండి. 3 ఇంచెస్ డిస్టెన్స్ అనేది తీసుకున్నాను అనమాట. ఇలా మొత్తం కూడా పళ్ళు మొత్తం కూడా స్టిచ్ చేసేస్తున్నాను చూడండి.
మనకి ఇలా కొంగులు అల్లుకోవడం అనేది చాలా ఫ్యాషన్గా ఉంది కదా. ఇంతకుముందు రోజుల్లో అంటే ఆల్రెడీ పట్టు శారీస్ ఉన్నాయనుకోండి, దానిలో ఉన్నటువంటి సిల్క్ అంటే థ్రెడ్ని తీసేసి అల్లేవాళ్ళు. కానీ ఇప్పుడు మార్కెట్లో చాలా చాలా డిజైన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ సిల్క్ థ్రెడ్తో కానీ లేదంటే మగ్గం వర్క్తో కానీ ఇలా చాలా చాలా రకాలుగా మనకి టాజిల్స్ అనేవి స్టిచ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏంటంటే ఫ్యాబ్రిక్తో అనమాట ఇది. ఇలా మనం నెట్తో కానీ కాటన్తో కానీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో చేసుకోవచ్చు. మన శారీని బట్టి మనం టాజిల్స్ అనేవి చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇదే టాజిల్స్ మనం బయట స్టిచ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ 500 to 600 ఛార్జ్ చేస్తారండి. కానీ నాకు తెలిసి 100 రూపీస్ లోపు నాకు 100 రూపీస్ కూడా కాదు, 60-70 రూపీస్లో నాకు ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఏంటంటే మనకు కావాల్సిన మెటీరియల్ ఓన్లీ రెండు. అదేంటంటే రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ కదా. రా సిల్క్ ఫ్యాబ్రిక్ నాకు తెలిసి పావు మీటర్ కంటే తక్కువే పట్టిందండి. అండ్ బీడ్స్ వచ్చేసి ఒక 10 రూపీస్ బీడ్స్ పట్టాయి అంతే అనమాట. చాలా చాలా తక్కువ ఖర్చులో మనకి ఇంత మంచి టాజిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. మనమే ఇంట్లో ఇలా డిజైన్ చేసుకుంటే మనకి ఆ సాటిస్ఫాక్షన్ కూడా వేరే ఉంటుంది కదా. కొంగుకు మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి అంతే, మనకి రెడీ అయిపోతాయి టాజిల్స్ అనేవి. చాలా చాలా బాగుంటాయండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్లో కూడా ఉంది. మన శారీని బట్టి మనము టాజిల్స్ అనేవి అంటే ఫ్యాబ్రిక్ అనేది సెలెక్ట్ చేసుకొని కుట్టేసుకుంటే చాలా చాలా మంచి లుక్ అనేది ఉంటుందన్నమాట. నేను మొత్తం స్టిచ్ చేశాక కూడా నేను మీకు వీడియో అనేది యాడ్ చేశాను, అది కూడా చూడండి. మొత్తం కూడా ఒక 21 ట్రయాంగిల్స్ అనేవి సరిపోయాయి అనమాట. మీరు ఫస్టే ఇలా మీకు డిస్టెన్స్ అనేది ఫస్టే మార్క్ చేసుకున్న తర్వాత మీరు స్టిచ్చింగ్ అంటే కుట్టుకోవడం మొదలు పెట్టండి. అప్పుడు మనకి ఏంటంటే ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నీ కూడా, అండ్ ఎక్కడ కూడా మనకి మిస్టేక్ జరగకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఓవరాల్ లుక్ అనేది షేర్ చేస్తాను, ఒకసారి చూసేయండి. And
హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందంటే ఈ వీడియోని షేర్ కూడా చేయండి. అండ్ నా ఛానల్లో ఇంకా చాలా డిజైనింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.